ఐగుప్తులో గొప్ప కార్యములను కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 21 నుంచి 25 వచనములు చదువుకుందాం. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకొనిరి. ఈ చిన్ని వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వినేటువంటి దేవుని వర్లారా, ఇంతవరకు పాటలతో దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి ఉన్నాము. వాక్య పఠనము చదివి వినిపించినటువంటి సహోదరి మల్లేశ్వరికిని, అలాగే ప్రార్థించినటువంటి పెద్దలు జమ్మక్క అమ్మగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వర్లారా, ఈ సమయమున వాయిస్ రెస్ట్ ఇవ్వాలని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. కాబట్టి తప్పని పరిస్థితిలో మరి వాక్యం అందించలేకపోతూ ఉన్నాను. దయతో క్షమించాలి. ఈ సమయమున మన మధ్యలో మరి పెద్దటీకూరు నుంచి వచ్చి సహోదరుడు దానం గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మా గురించి ప్రార్థన చేయండమ్మా. ఎందుకంటే పండుగ వాతావరణంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. తప్పని పరిస్థితిలో వాయిస్ రేజ్ చేయాల్సింది వస్తుంది. కాబట్టి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఈ సమయమున దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో సహోదరుడు దానం గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. చప్పట్లు కొట్టకండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. దేవుడు మరొకసారి దేవుని సన్నిధిలో ఈ రీతిగా దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన అన్నగారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలుపుతున్నాను. ఈ సమయంలో ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎందుకనగా మనము ఆయన యందు ఏమని దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసను. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభా నిన్ను పాటలతోనూ స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలుపుడును అయ్యగుడును శక్తి లేని నన్ను ప్రభా శిరస్సు మొదలు పాదముల వరకు ప్రభా నా చూపులు, నా తలంపులు, నా ఆలోచన ద్వారా చేసిన ప్రతి పాపమును దయచేసి క్షమించండి, మన్నించండి నాయన.
జన్మ కర్మ పాపలైన మమ్మల్ని కనుకరించిన విధానానికి స్తుతులు తండ్రి. ఈ సమయంలో ప్రభా నన్ను నీకు సెలవు చాటున మరుగుపరుచుకొని మాకును ప్రభా ఏక మాటలైతే ప్రభా వినిపించిన ప్రభా వాటిని ప్రభా చక్కగా వినిపించుటకు ప్రభా నన్ను నీ కృపలో భద్రపరుస్తాను వేడుకొనిచున్నాం నైనా. అన్నను బట్టి నీకు స్తుతులు తండ్రి. మా కుటుంబంలో నీ కుమారుని ఎంతగానో దీవించి ఈ దినాన ప్రభా తండ్రి చిన్నప్పటి నుంచి ఉన్న నన్ను ప్రభా అన్నకు బూరగా ఈ దినాన నన్ను నిలబెట్టుకునే విధానానికై మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మీరే గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని బలపరుస్తావని మా కొరకు తిరిగి రానైనా యేసయ్య నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నేను మీ అన్న కంటే ఎక్కువ చెప్పలేను, కానీ ఈ సమయంలో అన్నకు అనారోగ్య స్థితిని బట్టి రావాల్సి వచ్చింది. దేవుడు ఈ దినాన మనల్ని ఏమేమి చేశాడు, మన యొక్క స్థితి ఏది, మనము నమ్ముతున్న యేసు ప్రభు వారిని మనం ఏ విధంగా స్తుతిస్తున్నామో ఆయన ఏమై ఉన్నాడు. అందుకే దానిలో ఏమంటున్నాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఎవరి యందు? ప్రభు అని యేసుక్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగును ఆయనను మన కోసము పాపంగా చేసినాడు. ఎవరి కోసము? మన కోసము. ఎందుకు ఆయన పాపంగా మారాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే మనము జన్మ కర్మ పాపలము ఉంటాడు. ఒకసారి మనల్ని మనము ఈ వాక్యానుసారంగా ఆయన నీతిమంతుడైన దేవుడు మన కోసం పాపంగా ఎందుకు మారాడు ఒకసారి మనం ఆలోచన చేస్తే మన స్థితి ఏ విధంగా ఉంది, మనం నిజంగా ఎందుకు పాపం చేసాం, మనం పుట్టుకతోనే పాపం చేసామా లేకుంటే బైబిల్ వాక్యానుసారంగా మనం మాట్లాడుకోగలిగితే ఎఫీసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మన స్థితిని ఒకసారి చూసుకుందాం. వాక్యానుసారంగా మన జీవితం ఏ విధంగా ఉన్నది, ఆయనను ఎందుకు పాపంగా చేశాడు దేవుడు అని. ఎఫీసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల దాకా ఏమంటున్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా మిమ్మును అనకాడ మనల్ని పెట్టుకోవాలా. అపోస్తులైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ ఆ మాట చెప్తున్నాడు. మీ అపరాధముల చేతను పాపం చేతను చచ్చిన మీరు ఏమన్నాడు? క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను అంటున్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు కదా అన్నమాట, మన కోసం యేసు ప్రభు వారిని పాపిగా చేసినాడు. అక్కడ ఎందుకోసం అంటే మన అపరాధముల చేతను మన పాపము చేతను మనం ఏం చేసాము? చచ్చిపోయినాం. మనం శరీరానుసారంగా మనం బ్రతికినాను. మనం ఈ లోకంలో దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టాలంటే మనం ఏమైనాము? మన పాపముల చేత మనము చచ్చిన వారముగా ఉన్నాము. ఇంకొకసారి చూసుకుంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 14 వరకు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, అక్కడ కింద పుట్టినోట్లు ఏమనుంది? తన ప్రేమ కుమారుని అని ఉంటుంది. తన ప్రేమ కుమారుని బట్టి రాజ్య నివాసులుగా చేశాడు. ఎందుకు చేసినాడు ఆయన మనల్ని? యేసుప్రభు వారిని పాపిగా మన అపరాధముల చేత మనం చచ్చినప్పుడు అప్పుడు యేసుప్రభు వారు ఈ లోకంకి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి ఆ అపరాధాలను తొలగించడానికి ఏం చేసినాడు? ఇప్పుడు రాజులైన ఏమంటున్నాడు ఇక్కడ? రాజ్య నివాసులుగా చేశాడంట. స్కూల్కి వెళ్ళే పిల్లోడు స్కూల్లో ఏం చదువుతున్నాడు? పలానా స్కూల్ అని చెప్తారు. కానీ మనం ఇక్కడ ఈ భూలోకంలో లేకుంటే ఈ గ్రామంలో మనం ఉన్నామంటే, దేవుని మందిరంలోకి వచ్చామంటే మనం ఏమన్నాం? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము మనం. అంటే ఆయనని ప్రేమించే వారం కాబట్టి ఊర్లో ఎంతమంది ఉన్నానో ఏర్పరచబడిన వారు కొంతమందిమే కాబట్టి ఆయనను ఆరాధించడానికి మనం దేవుని మందిరంలోకి వచ్చాము. ఎందుకు? చనిపోతే మనం ఎక్కడికి పోతామని? పరలోకానికి వెళ్ళని గురి ఉంది కాబట్టి ఈ లోకంలో బ్రతికున్న నాళ్ళు యేసు ప్రభు వారిని మనం నమ్మినాము కాబట్టి ఆయనను ఆరాధించడానికి ఇక్కడ వచ్చాము మనము. ఇంకొక తలంపు చూసుకోగలిగితే 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 9 నుంచి 10 వరకు. ఎక్కడి నుంచి? 1 పేతురు 2వ అధ్యాయము 9 నుంచి 10 దాకా చదువుకుందాము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును
రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఏమంటున్నాడు? మనల్ని దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజగా అయితేమి ఒకప్పుడు కనికరింపబడక ఏమంటున్నాడు? ఇప్పుడు మనం కనికరింపబడిన వారం అంటున్నాడు. ఎందుకు? మన ప్రభు అయిన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నాము ఒకసారి ఆలోచన చేద్దామా? ఇల్లు ఇచ్చినందుకు ఆరాధిస్తున్నామా? కారు ఇచ్చినందుకు ఆరాధిస్తున్నామా? ఉద్యోగం ఇచ్చినందుకు ఆరాధిస్తున్నామా? లేదా మనం మంచిగా ఉంటున్నందుకు ఆరాధిస్తున్నామా? అన్నం తింటున్నందుకు ఆరాధిస్తున్నామా? అన్నిటికంటే ముందరగా యేసు ప్రభు వారు నీ కోసం నా కోసం ఏం చేశాడు? 2024 సంవత్సరాల కొరకు నీ కొరకు నా కొరకు ఏం చేసినాడు? ఆయన మొట్టమొదటిగా ఏం చేసినాడు? మన అపరాధం నుంచి తప్పించాడు. రెండోది పాపం నుంచి తప్పించాడు. మూడోది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రప్పించినాను. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు వెలుగు సంబంధులం. అంటే యేసు ప్రభు వారు ఆయన నీతి ఉన్నాడు కాబట్టి పాపం మెరుగును ఆయనను మన కోసం ఏం చేసినాడు? పాపంగా అయ్యి మనల్ని ఏం చేసినాడు? రాజ్య నివాసులుగా లేదా తన బిడ్డలుగా చేర్చుకున్నాడు ఈ దినాన. అందుకే మనం దేవుని మందిరంలోకి వచ్చాము. ఒకసారి మందసాన్ని మనం ఒక ఆలోచన చేస్తే మనము రోమిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. కాబట్టి ఏం వలన? ఆయన రక్తం వలన ఎప్పుడు నీతిమంతులుగా, ఇప్పుడు ఆయన రక్తం వలన ఎవరు? ప్రభు అయిన యేసు రక్తం వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఎక్కడి నుంచి? ఉగ్రత నుంచి. ఉగ్రత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? శరీర సంబంధంగా రావచ్చు, అనారోగ్య స్థితి రావచ్చు. కానీ వాటి నుంచి ఏం చేసినాడు? మనము ప్రభు అయిన యేసు రక్తంలో కడగబడినాం కాబట్టి, ప్రభు అయిన యేసు రక్తంలో మనం విమోచింపబడినాం కాబట్టి ఆయన మన కోసం మనం ఉండాల్సిన శిక్షణలో ధర్మశాస్త్రం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 10 ఆజ్ఞలు. ఆ ధర్మశాస్త్రము మానవుడు నెరవేర్చలేకపోతున్నాడు కాబట్టే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆయన పాపిగా మారాడు. ఆయన ఏం చేశాడు? నీ కోసం నా కోసం ఏం చేసినాడు? ఆయన రక్తంలో మనల్ని ఏం చేస్తున్నాడు? కడిగి ఈ దినాన్ని ఏం చేస్తున్నాడు? మనము నీతిమంతులుగా మార్చాడు. యేసు ప్రభు వారు ఎక్కడున్నాడు? ఆయన ఎవరు ఆరాధించారు? ఎందుకు ఆరాధించారు? ఆయన గొప్పతనం ఏది? ఒకసారి మనం ఆలోచన చేస్తే, నా మాట్లాడుతున్న మెత్తున్నాయి కదమ్మా, కొద్ది స్లోగా. మనం ఏమైనామంటే యేసు ప్రభు వారిని ఏ విధంగా, ఆయన గొప్పతనం ఏది, ఆయన ఎక్కడ ఉన్నాడు ఒకసారి మనం చూసుకోగలిగితే తీయండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 7, 8. ప్రకటన 4వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం చదవండి ఫస్ట్. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలును, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో సర్వాధికారియకు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని ఏమంటున్నారు? మానక ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని 4 జీవులు. అంటే పాత నిబంధనల గ్రంథం జీవులకు సాదృశ్యంగా కేరుబులను ఉన్నాయి దేవదూతలు. ఆ కేరుబులు దేవదూతలు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాయి? స్తుతిస్తూ మానక రాత్రి బావులు 6 రెక్కలు ఉంటాయి దానికి. ఆ 6 రెక్కల్లో 2 రెక్కలు కప్పుకొని తన శరీరాన్ని తప్పించుకొని తన దీనత్వాన్ని చూపిస్తూ యేసుప్రభు మందసమైన, అంటే ఇది మందసం అనుకుంటే ఇక్కడ 2 రెక్కలు ముడుచుకుని 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో ఆయన స్తుతిస్తున్నాయంట. దానికి సాదృశ్యంగా అంత గొప్ప దేవుడు యేసుప్రభు వారు. అట్టి మహిమను వదిలి ఈ దినాన నీ కోసం నా కోసము, ఈ దినాన మనము ఏదో అనాలోచనగా, లేదా నాకు ఇది ఇచ్చిన ఉద్యోగం ఇచ్చినాడు కాబట్టి ఆయనను ఆరాధిస్తున్నాను, లేదా నాకు నా స్థితి బాగుంది కాబట్టి, నా ఆరోగ్యం బాగుంది కాబట్టి మనం ఆరాధిస్తున్నామని కాదు. కానీ యేసుప్రభు వారి కృప గొప్పది. ఆ కృప ద్వారా మనం ఏమైనా ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డాము. ఒకసారి నాకు చెప్తుండ్రు ఇంత ముందుకు, మన స్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలంట. ఇక్కడ అందరూ మన వాళ్ళే, మన కులంలో పుట్టిన వాళ్ళని అగ్ర కులాల్లో పెద్దవాళ్ళకి తెలుస్తుంటుంది. ఏం చేసేవారంట?
మనం నడుచుకుంటూ పోతే మన ఇండ్లన్నీ ఎక్కడున్నాయి? ఊరికి బయట ఒక ఆశ్రయపురం ఉంటుంది అక్కడ. ఆ ఊరి పైన కావిలిగాలు ఉండేవారు వాళ్ళు. ప్రజలను ఫస్ట్ ఎవరైనా దోచుకునే వారు వస్తే ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనల్ని కొట్టి మనల్ని చంపుతూ ఉంటే మన ఆర్తనాల ద్వారా మన శబ్దాలు వింటూ వాళ్ళు అక్కడ దాపెట్టుకునేవారంట. అక్కడ ఆ చుట్టూ గ్రామంలో మన స్థితి చూసుకుంటే మన ఎస్సీ జాతిని మనం ఒకసారి చూసుకోగలిగితే పూర్వీకులు అంటారు, పెద్దలకు తెలుస్తుంది. ఆ పరిస్థితిలో మనల్ని చంపుతూ మనల్ని దోచుకునేవారు, గుర్రాల మీద లేదంటే మనుషులను కొట్టేవారు వస్తే ఆ ఊర్లోకి ఎంటర్ కావాలంటే మన ఇండ్లు మన పురాలు అక్కడ ఉన్నాయంట. ఆ ఊరు బయట మన ఇండ్లు వేసుకునేవారు. అక్కడ మనం ఉండే మన స్థితి ఇది. మన శబ్దాలు వింటూ మనం అల్లాడుతూ పోతుంటే మన పిల్లలు కొడుతుంటే మనల్ని కొడుతుంటే వాళ్ళు ఏం చేసేవారంట? దాపెట్టుకొని ఒక ప్రతి గ్రామానికి ఒకటి ఉంటుంది పైన ఒక ఆశ్రయపురం అని, దానిపై నుంచి చూస్తూ ఉంటారంట. ఆ శబ్దం విన్న లోపల దాని దగ్గరకు వచ్చి దాపెట్టుకోవాలా. అప్పుడు వాళ్ళు దాపెట్టుకొని బాగుపడేవారు. ఆ స్థితిలో మనల్ని ఏం చేసేవారు? పూర్వీకులకు మనకు 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాల లోపలికి వెళ్ళిపోతే మనం నడుచుకుంటూ పోతుంటే కదా, ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఒకటి ఏదేది ఇక్కడ ముంత కట్టుకొని వెనుకల తాటి మట్ట కట్టుకొని లేదంటే టెంకాయ మట్ట కట్టుకొని మనం ఊర్లోకి పోవాలా. పోతూ మనం ఏం చేయాలి? అది ముంత ఎందుకు కట్టుకున్నారు? ఆ అగ్రకులాల వారికి మనల్ని ఏ పరిస్థితి ఏది? మన ఉమ్మిలి కూడా అక్కడ పడితే అపవిత్రమవుతుందంట. కాబట్టి ఒకవేళ ఉమ్మిలి వస్తే కూడా ఆ ముంతలు ఉమ్మించుకోవాలి మనం. ఎందుకు వెనుకల తాటి మట్ట కట్టుకుంటారు, టెంకాయ మట్ట? మనం నడుచుకుంటూ పోతుంటాం కదా, ఆ అడుగులు తురిపేసుకుంటూ పోవాలన్నట. అంటే మనం అంతా అన్న జాతులు పుట్టిన మనలను యేసు ప్రభు వారు నిన్ను నన్ను 2024 సంవత్సరాల కిందటనే ఈ విధంగా పిలుచుకున్నాడు. మనం ఈ లోకంలో పుట్టిన వారు వాళ్ళే మనల్ని దగ్గరకు రాని స్థితిలో నుంచి ఈ దినాన్ని ఎక్కడున్నాం మనము? దేవుని సన్నిధిలో ఆ యొక్క సింహాసనం పైన దేవదూతలు ఆరాధించే స్థితిలో ఉన్న ఆరాధకుడిని యేసు ప్రభు వారి లోకానికి వచ్చి నిన్ను నన్ను ఏం చేసినాడు? ప్రేమించినాడు. మన పిల్లలకి అదే చెప్పాలంట. మన పూర్వ పరిస్థితి కాబట్టి నువ్వు చదువుకోనైనా నువ్వు బాగుపడితే ఇప్పుడు మనల్ని ఏమైంది? ఉన్నతమైన స్థానంలో ఉన్నాం. ఎందుకు? మన ప్రభు యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడినాం కాబట్టి మనం నీతిమంతులుగా అయినాము, రాజులైన యాజక సమూహంగా మారాము. ఇప్పుడు ఏమైనాము? దేవుని సొత్తు అయి ఉన్నాం మనం. నిజమా కదా? ఆ తలంపులను బట్టి యేసు ప్రభు వారిని మనం ఆరాధించే వారే ఉన్నాం. ఎంతమంది దేవుని ఆరాధించలేకపోతున్నాం? ఈ ప్రభు బల్ల ఆరాధన కంటే యేసు ప్రభు వారు చేసిన కార్యం అంత చిన్నది కాదు. మనం చదువుకున్న బైబిల్ రీడింగ్లో ఒక అదే ఉంటుంది. ఆయన కార్యాలు ఏవి? ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు. కేరుబులు స్తుతించారా? ఇంకొక 24 పెద్దలు ఉంది, ఒకసారి చూసుకుందామా? సెరుబులు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2-4. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ఆయనకు పైగా సేరాపులు నిలుచుండిరి. ఎవరికి పైగా? సేరాపులకు పైన ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును తన కాళ్ళను క్రప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు ఎవరు? సెరాపులు. సెరాపులు అంటే ఎవరు? మామూలుగా పరిశుద్ధుడు అని ఆ యొక్క దేవుని మందసం పక్కన ఎవరు ఉన్నారు? కేరూబులు ఉన్నారు. దేవుని మందసం పైన ఎవరు ఉన్నారు? సెరాపులు. సెరాపులు పైన ఉంటూ కింద చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు 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 సర్వలోకము ఎవరి మహిమతో? దేవుని మహిమతో నిండి ఉన్నది అంటున్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అట్టి గొప్ప దేవుడు యేసు ప్రభు వారు ఆ విధంగా ఒక్క దేవదూత ఒక మనిషిని చంపితే దాదాపు 4 లక్షల పైన అంటున్నారు. దాదాపు ఒక మనిషిని చంపితే ఒక దేవదూత వచ్చి ఒక మనుషులను కొడితే 1,00,000 మందికి పైన చనిపోతారంట. మన బలం ఎంత దేవుని దగ్గర? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. మనము నా బలం, నా ఆశ, నా యొక్క పిల్లల, నా బలము, నా కుటుంబమా నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఆయన బలం కంటే మన బలం గొప్పది కాదండి. ఆయన బలాన్ని మనం కలిగి ఉండాలి. అంత గొప్ప దేవదూతలు ఏం చేస్తున్నవి? భయపడుతూ తన కళ్ళను మూసుకునొచ్చు ఆయన సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని
గాన ప్రతిగానాలతో చేయుచున్నారు. ప్రకటన 5:12. ప్రకటన గ్రంథము 5:12 చదవండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో, అది ఎవరు చెప్తున్నారు? 9వ వచనం చదవండి. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును తీసుకొని, ఎవరు? 24 పెద్దలు చెప్తున్నారు, ఆ గ్రంథాన్ని పట్టుకొని ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, కింద పుట్టినోట్లో ఏముంది? రక్తముతో ప్రతి వంశమును, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని ఏమంటున్నాడు? కొత్త పాట పాడుదురు అంటున్నాడు. కేరుబులు సేరుబులు 24 పెద్దలు నిత్యము వాళ్ళు ఏం చేస్తున్నారంట? యేసు ప్రభు పరిశుద్ధుడు 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 అని, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నివసించు గొప్ప దేవుడు అని ఎల్లప్పుడూ ఆ విధంగా పొగడబడుతున్న యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఏదోను తోటలో ఆదామవ్వ గారు ఆ యొక్క పండును తిన్నప్పుడు వచ్చిన శిక్షను తప్పించటకు యేసు ప్రభు వారు ఏం చేశాడు? ఇక్కడ మరలా సంఘం. ఇప్పుడు ఏదోను తోట ఏది? ఏదోను తోట ఒక సాదృశ్యంగా సంఘం ఉంది. ఆ సంఘం నుంచి వెలివేయబడినాడు ఎవరు? అవ్వమ్మ. ఆ సంఘంలోకి ఇప్పుడు మనమేమి ఎక్కడికి వచ్చాం? మనమందరము సంఘంలోకి. ఆ సంఘంలో మనము ఏదోను తోట అనగా సంఘానికి సాదృశ్యంగా తీసుకోగలిగితే, ఈ దినాన మనము యేసు ప్రభు ద్వారా దేవుని సంఘంలోకి వచ్చాము. సంఘం అంటే ఎవరు? నీవు నేను యేసు ప్రభు ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరము ఆయన బిడ్డలము. ఇప్పుడు ఎవరు మనం? ఇప్పుడు నీతిమంతులము. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులమే. నేను మళ్ళీ పాపిని కదా అని మళ్ళీ పాపం చేయనికి ఓనికి లేదు. అందుకే పాపం చేసిన మనమందరము ఈయన బలలేక దగ్గరకు వచ్చే లోపల మనం ఏం చేయాలా? మన పాపాలు ఒప్పుకోవాలా. ప్రభా నేను పాపిని. ఎందుకు పాపిని ప్రభా? నేను నా పాపం నుంచి విమోచించాను. నేను ఎందుకు పాపిలు ఆయన వాళ్ళు ఏమంటున్నారు? అంత గొప్ప వాళ్ళైనా ఏం చేస్తున్నారు? దేవుడు పరిశుద్ధుడు 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 అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఏం చేయాలా? పరిశుద్ధమైన జీవితం జీవించాలా. నీవు నేను ప్రభా నాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తుతులు ప్రభా అని చెల్లించాలా. ప్రభా ఈ వారం అంతా నన్ను కాపాడినందుకు నీకు స్తుతులు ప్రభా అని చెల్లించాలా. అంత గొప్ప దేవుడైన నిన్ను మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనకి లేకుండా మామూలుగా ఈ వాక్యాన్ని మనకు లేకుండా వేరే అగ్రకుల వాళ్ళకి వచ్చింటే కన్నా మన పరిస్థితి మళ్ళీ అటనే ఉండేది. దేవుని చర్చలోకి అడుగుపెట్టిన స్థితి లేదు మనం. కానీ దేవుడు గొప్పవాడు. నిన్ను దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తూ ఉంటాడు దేవుడు. మన దీన స్థితిని చూశాడు దేవుడు. కాబట్టే మన పూర్వీకులు ఆ విధంగా నలిగినారు, బట్టలు లేక నలిగినారు. ఒకసారి ఆలోచన చేయండి, మనం వేసి ఉమ్మి కూడా వాళ్ళకి అపవిత్రంగా అంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఆయన దగ్గరికి వస్తున్న మనం ఏ విధంగా బ్రతకాలి? మన జీవితంలో మానవులంగా బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలా? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరుగు లేచినను ఉంది. కాబట్టి నేనేం చేయాలా? ప్రభా అనుదినం మనం ఏం చేయాలి? ప్రభా నేను పాపినినైనా అంత గొప్ప దేవుడేమైనా నీవు. ఆయన ఏం చేశాడు? 4 మాటలో సిలువలో పలికిన 4 మాటలో, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచుదువి అంటున్నాడు. ఎందుకు చెయ్యి విడిచాడు? ఆయన చెయ్యి విడిచినప్పుడు ప్రపంచమే అప్పుడు ఏమైంది? చీకటిగా మారిపోయింది. ఆయన వేదన తట్టుకోలేక ప్రకృతే ఏమైంది? అల్లాడిపోయింది. ఆ వేదనని ఎందుకు భరించాడు? దేవుని ఎడబాపుని దేవుడు తట్టుకోగలిగినాడు. ఎందుకోసం అంటే నీ కోసం నా కోసం. నిజమే కదా? ఆయన ఈ చెయ్యి ఇట్లా పట్టుకున్నప్పుడు అంతవరకు సిలువలో యేసు ప్రభు వారిని సిలువ వేసేంత వరకు ఆయన చెయ్యి ఆయన ఎడబాపు ఉంది. అందుకే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని వాళ్ళకే చెప్తాడు. 4 మాటకు వచ్చే లోపల ఏమైంది? నా దేవా నా దేవా
ఎందుకు గెలిచినాడు? ఆయన ప్రార్థన చేసినాడు కదా రాత్రి ఒక రోజు ముందనే గెత్సేమనే తోటలో, ప్రభువా నీ చిత్తమైతే ఈ బాధ నుంచి తప్పించని గిన్నె లేని పక్షంలో తడుకున్నాడు, నాకు శక్తి ఏంటున్నాడు. మరి దేవుడు అలాంటి ప్రార్థన చేశాడు కదా, ఎందుకు విడిచినాడు ఆయన? మన పాపమంతా జన్మ కర్మ పాపలం మనం. నువ్వు చేసిన పాపానికి నేను పుట్టినప్పటి నుంచి నీతిమంతుని కదా అని కాదు, మనం చేసిన ఏమంటున్నాడు? అంధకార సంబంధమైన చీకటిలోని నిన్ను నన్ను మన పాపమును విమోచించడానికి యేసు ప్రభు వారు ఏం చేశాడు? ఆయన చెయ్యి విడుచుకున్నాడు. అప్పుడు నువ్వు విడిచిపెట్టినా పర్లేదు ప్రభా, నాకు వీరు కావాలా అంటున్నాడు. ఆది కాండంలో యెహోవా నామమున ప్రార్థన స్టార్ట్ అయింది. కొత్త నిబంధనకు వచ్చే లోపల ఎవరి ద్వారా ప్రార్థన స్టార్ట్ అయింది? ఇప్పుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. ఇప్పుడు యెహోవా నామమున ప్రార్థన స్టార్ట్ అయింది ఎక్కడ? ఆది కాండంలో. ఇప్పుడు ఎవరి నామమున ప్రార్థన చేస్తున్నాం మనం? యేసుక్రీస్తు నామమున ఆ ప్రార్థన చేయుటకు, ఆ విధంగా దేవుని దగ్గరకు రావుటకు ఆయన ఏం చేసినాడు? 4 మాట ద్వారా చెయ్యి విడిచాడు. ఆ చెయ్యి విడిచినప్పుడు ఆయన ఆ బాధను తట్టుకోలేకపోయింది ప్రకృతే. ఆకాశాన్ని మనం చూస్తే మనం దగ్గరకు పోలేమంట. ఒక్కసారి సూర్యకిరణాలు వస్తున్నాయి కదా మనకి, పొద్దున 8 గంటలకు ఎండ వస్తుంది అంటున్నారు. కొన్ని లక్షల సంవత్సరాల కిందటిన ఆ కిరణాలు బయటకు వచ్చింటా ఉంటాయి. దాదాపు కొన్ని రోజుల తర్వాత మన దగ్గరకు వస్తూ ఉంటాయి. అవి సూర్యుని నుంచి వచ్చిన కణాలు, ఆ యొక్క అవి కిరణాలు మన దగ్గరకు వచ్చే లోపల కొన్ని రోజులు పడతాయంట. అట్టి తయారు చేసిన దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే దేవదూతలు ఆయనను ఆరాధిస్తున్నాడు, కానీ ఆయన తృప్తి వల్లే మనము ఆయన దగ్గరగా ఆయన బిడ్డలుగా మార్చుకున్నటకు ఆ 4వ మాట ద్వారా ఏమంటున్నాడు? నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిద్దు అంటే, మనం ఇప్పుడు ప్రభా నన్ను చెయ్యి పట్టుకోనాల. మనం ఇప్పుడు ఆయన నువ్వు చెయ్యి విడిచావు కాబట్టి ప్రభా నీ యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడాలా, ఆ అనుభవంలోకి మనం రావాలా. నేను నా జీవితంలో 8:30 వరకు సండే స్కూల్కి రాలే. నేను 9:30కి నేను సండే స్కూల్కి వచ్చిన. అది అట్టా 3 వారాలు ఈడ క్రికెట్ ఆడుతుంటే 4 వారం మన్న రావాలా. ఆడ వీడికి అయినా వస్తాడబ్బా అని ఏదో ఒక వారం వచ్చి కూర్చుంటుంది సండే స్కూల్లో. ఆ సండే స్కూల్ పిల్లలుగా ఉన్న నేను దేవుడు ఈ రీతిగా నేనే గాన అన్న అక్కడ బొంబాయిలో పోయి బైబిల్ నేర్చుకొని వచ్చి ఇండియాకి పోయి సండే స్కూల్ స్టార్ట్ చేయకపోయింటే నా స్థితి ఈ విధంగా ఉండేది కాదు. మా జేజీ యేసుప్రభుని నమ్ముకుంటే ఏమని చెప్పిందంట? 2 ఎకరాలు పొలమి, అప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకుంటా అనిందంట వచ్చి. అటువంటిది ఇప్పుడు మొట్టమొదటిగా ఆయమనే పోయి చర్చిలో పోయి కసు నొక్కుతుంది, బండలు దుడుస్తుంది. మా జేయికి 6 మంది కొడుకుల్లో పెద్ద నాన్న కొడుకు ఆయన, నేను 4వ కొడుకుని. ఆయన కుటుంబంలో నుంచి సేవకుడికి వచ్చాడు. అదే అనుకుంటా, ప్రభా నీవు గన మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే నా పరిస్థితి ఏది ప్రభా అని ఒకసారి అన్న నిన్న పిలిచినాడు. ఇట పని రాతమ్ముడు నాకు వాయిస్ పరిస్థితి సరిగ్గా లేదు, నువ్వు వస్తే బాగుంటుంది అని. ఆయన బూరగా నన్ను పెట్టుకున్నందుకు మీకు స్తుతులు ప్రభా అని రాత్రంతా నిద్ర లేదు. అలనాడు ఆయన సండే స్కూల్ పిలుచుకొని మమ్మల్ని దేవుని మాకే పరిచయం చేయకపోయింటే ఈయన గొప్పదనాన్ని తెలుసుకునే వ్యక్తిని అయితే కాదు. చదివింది తక్కువైనా యేసుప్రభు వారు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఒక సండే స్కూల్ టీచర్గా నన్ను నిలబెట్టాడు. సండే స్కూల్ చెప్తూ ఇది నాన్న వాక్యం చదువుతున్నామంటే దేవుని కృప. దేవుడు మా కుటుంబంలో అన్నకిచ్చిన భాగ్యాన్ని బట్టి ఎంతగానో స్తుతులు చెల్లించేవారేమే ఉన్నాం. దయచేసి గమనించండి, ఎంతోమంది ఇక్కడ సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. సంఘానికి మెయిన్ బలం ఏది? సండే స్కూలే. నాకు సండే స్కూల్ చెప్పకుంటే నేను ఈ దినాన్ని ఈ రీతికి నిలబడి దేవుని మాటలు వివరించేవాడిని కాదు. అందుకే మన స్థితిని గుర్తు చేసుకోవాలి. మన పరిస్థితి ఏదే మనం గుర్తు చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలా? ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి. మనం చదవండి దాన్ని. మనం ఒకసారి ఏమైనా మనం ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6:18. రోమీయులకు రాసిన పత్రిక 6:18. ఎక్కడి నుండి? పాపం నుంచి విమోచింపబడి ఏమంటున్నాడు ఇప్పుడు? ఎక్కడి నుంచి విమోచింపబడినామంటే మనం ఇప్పుడు పాపం నుండి. అందుకే ఇదేమని మనం ఏం చదివిన మొట్టమొదటిగా 2 కొరింథీయులకు 5:21 ఆయన నీతిమంతుడు, ఆయన పాపంగా చేయలేదు కాబట్టి ఆయన నీతిమంతులుగా మనం చేశాడు అంటున్నాడు కదా. ఇప్పుడు ఎవరికి దాసులు మనము? ఎవరికి? నీతికి దాసులు. నీతిమంతుడు ఎవరు ఇప్పుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ బలిని సమర్పించిన మనం అందరము ఆయన దగ్గరకు వస్తే మొట్టమొదటిగా ఏమంటాడు? నీలో ఏమన్నా మిత్రభేదం ఉందా? ఇంటి పక్కన వాళ్ళతో కొట్లాడినావా? లేదా ఇంట్లో నువ్వు భార్యతో సంబంధంగా సరిగ్గా లేవా? ఫస్ట్ మొదటి ఏం చేయమంటున్నాడు? సమాధాన పడిరా అంటున్నాడు. ఎందుకు సమాధాన పడాలా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయనలో ఏ విధంగా, అందుకే శవాలు విరిచాడు అక్కడ న్యాయాధిపతుల దగ్గర, రాజుల దగ్గర. నాలో పాపం ఉంటే నిరూపించుకొని అని చెప్పాడు. అట్ట గొప్ప దేవుడేమన్నా ఆయనను మనం ఏం చేయాలా?
మన పాపాలు ఒప్పుకోవాలా. చివరికి ఒకసారి చూసుకుందామా, మత్తయి సువార్త 4:11. అంతటా అపవాది ఎవరిని విడిచిపోగా, యేసు ప్రభు వారిని, ఆయనని విడిచిపోగా, ఇదిగో ఎవరు వచ్చి, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య. ఇది ఎక్కడ జరిగిందండి? పరలోకంలో జరిగిందా? మనం ఏ విధంగా అయితే ఇప్పుడు అన్నపానములు పుచ్చుకొని ఏ విధంగా అయితే మన కుటుంబాలతో మనం ఏ విధంగా ఉన్నారో, యేసు ప్రభు వారు సాతాను చేత శోధింపబడుటకు, అందుకే 1వ వచనంలో, అప్పుడు యేసు ప్రభు అపవాది చేత శోధించుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడెను. 40 దినములు 40 రాత్రులు ఆ యేసుప్రభు వారు ఏం చేసినాడు? 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనను శోధకుడు సాతానాడు వచ్చి, నువ్వు ఈ పరలోక పట్టణానికి తీసుకుపోయి నువ్వు నాకు మొక్కు, నువ్వు మొక్కితే నీకేం చేస్తాను, నేను ఈ లోకాన్ని ఇస్తాను ఉంటున్నాడు. ఈ సాతానవాడు ఏం చేశాడంటే, ఇప్పుడు కెరూబులు సెరూబులు 24 పెద్దలు 4 దూతలు, ప్రధాన దూత కూడా ఒకటి ఉంది, మిఖాయేలు దూత. వీళ్ళందరికీ పైగా మన లూసిఫర్ దూత ఏం చేసేవాడు? దేవుని ఆరాధించేవాడు. వీళ్ళందరికీ పైన ఉన్నవాడు. వాడు అహంకారంతో దేవుని దగ్గర నుంచి కింద పడినాడు. కింద పడిన వెంటనే ఏం చేస్తున్నాడు? నువ్వు నన్ను ఎందుకు కింద దొబ్బావు? మనుషుల కోసమే కదా, ఆ మనుషులు నీ దగ్గరకు రానియకుండా చూస్తా అని చెప్పి యేసుప్రభు వారు కిందికి వచ్చినప్పుడు కూడా వదలలేనని. అందుకే అప్పుడు ఏం చేశారు? ఆ దూత వచ్చి ఆయనను శోధించిన తర్వాత ఏం చేశారు? కిందకు వచ్చి 11వ వచనము, అంతటా అపవాది లూసిఫర్ ఆయనను విడిచిపోగా, ఒక దూత ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఏమంటున్నారు? దేవదూతలు ఈ భూమి మీద ఉన్నప్పుడు, మనము ఇప్పుడు భూమి మీద బ్రతుకుతున్నామా లేదా? మనకు కూడా దేవదూతలు ఉన్నాయి. అందుకే మనం వెళ్ళిన ప్రతి మార్గం ముందు నీకు తోడుగా ఉంటాడు ఆయన. మనం ఈ దినాన ఆయన రక్తంలో కడుగుబడిన తర్వాత ఏం చేశాడు? నీతిమంతులుగా మార్చాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఏం చేయాలా? పరిశుద్ధమైన జీవితం చేయించాలా. మనం లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ వారంలో 10 తప్పులు చేసింటాం. వచ్చే వారానికి దాని నుంచి తగ్గించుకునేటట్టు ట్రై చేయాలి. అప్పుడే అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? మొట్టమొదటిగా ఆయన సువార్తకు వచ్చినప్పుడు, సువార్త చెప్పనీకి పోయినప్పుడు ఏం చేస్తాడు? నేను పాపిని అని ఒప్పుకుంటాడు ఆయన. తర్వాత ఏం చేస్తాడు? సంఘాలను కట్టిన తర్వాత, సంఘాలకు సువార్త పత్రికలు పట్టించిన తర్వాత కూడా ఏం చేస్తాడు? ఆయన పాపులలో ప్రధానుడు అంటాడు. మనం ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చామో అప్పుడు పాపులుగానే ఉంటాం. మనం పాపులుగా అంటే మన దీనస్థితి తగ్గించుకోవాలా. ఇంకా మనం దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని మాటలు గ్రహిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? మెత్తని హృదయం కావాలి మనలో. ఒకవేళ ఒక మనిషి తిట్టినా సరేలే, ఆయన కోసం మనం ప్రార్థన చేద్దాంలే అన్న తట్టు రావాలా. ఆ విధంగా వస్తే తప్ప మనం ఆయనలోకి మనం చేయవేయలేం. ఆ స్థితిలోకి మనం మారాలా. నేను పాపిని కదా అని అనుకుంటూ అనుకో, దేవుడు అందుకే కృపకాలంలో ఉన్న మనము. రోమీయులకు రాసిన పత్రిక 3:21, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఏమంటున్నాడు? డబ్బులు పెట్టినాడా? ఉచితంగా నీతిమంతులని ఏమంటున్నాడు? ఉచితంగానే. యేసుప్రభు వారు నీ కోసం నా కోసము మనం ఏమైనా అడగలే. ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించని మన తల్లి గర్భంలో మనం ఏం మొరపెట్టలే. జగత్తు పునాది వేయబడక ముందుకే యేసుప్రభు వారు నన్ను ప్రేమించారు. కాబట్టి ఆ ఏదోను తోట నుంచి ఆదామవ్వను ఈ విధంగా బయటకు వచ్చారు పాపం చేసి. ఇప్పుడు యేసుప్రభు ద్వారా మనము ఈ సంఘం అనే తోటలోకి మనం వచ్చాము. ఈ సంఘంలోకి మనం వస్తేనే మనము జీవించగలుగుతాము. సంఘంలో మనం ఉంటేనే, సహవాసంలో ఉండాలి. మనం సంఘానికి బయట ఉండి నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా అంటే కాదు. ఒక పొయ్యిలో కట్ట పెడతాం మనం, మనకు బాగా తెలిసిన కట్ట. ఆ కట్ట మండుతున్నప్పుడే, కట్టల్లో కట్ట ఉన్నప్పుడే అది మండుతుంటుంది మంట. ఒక కట్ట తీసి పక్కన పెట్టండి, కట్ట మండుతుంటుందా? మండిన కాడికి మనం ఉంటుంది. మనలో విశ్వాసం ఉన్న వరకు మనం ఉంటాము. ఆ కట్ట విశ్వాసం తగ్గిన వెంటనే ఆ మంట ఎప్పుడైతే తగ్గుతుందో కట్ట ఆరిపోతుంది. తర్వాత ఏమొస్తుంది? పొగ వస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఆరిపోతుంది, బూడిదైపోతుంది. మనం లోకంలోకి ఉపయోగం ఉన్నాం కాబట్టి ఆ కట్ట వలె
మనం సంఘంలోకి యేసుప్రభు వారు మనల్ని పిలిచాడు. గెత్సెమనే తోటలో మనం ఆనాడు సంఘంలో మనము బయట ఏ విధంగా అయితే వచ్చాడో మొదట ఆదామవ్వ గారు, ఇప్పుడు మనం యేసుప్రభు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన సంఘంలోకి చేర్చబడ్డాం కాబట్టే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయనని ఆరాధించాలా. ప్రభా నువ్వు గొప్ప దేవుడు నైనా, ఎల్లప్పుడూ మనం ఆయన ఆరాధనలోకి తీసుకునేటప్పుడు మనం ఏదే తలంపులు చేయాలి. మనం ప్రభా మహోన్నతుడు, నిత్యం పరిశుద్ధుడు 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 అని ఆయన గొప్పతనాన్ని, మన ప్రార్థనలో ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలా. మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? మన తప్పిదములు ఒప్పుకోవాలా. రెండవది ఆయన ఏమైనాడో ఆయనను మహిమపరచాలా. తర్వాత ఆయన దగ్గరికి రావాలా. అంతవరకు మనం పోగుదు. అందుకే యేసుప్రభు వారు తన తండ్రి కుడి పార్శ్వం నుండి మనకి ఏ విధంగా ప్రార్థన చేస్తారో రాదో అని యేసుప్రభు నామమున ప్రార్థన చేస్తే ఆయన కొన్ని కరెక్షన్ చేసి దేవుని దగ్గర పంపిస్తాడంట. ఆ కరెక్షన్ చేయాలంటే మనం ఏం చేయాలా? ఆయన రక్తంలో కడగబడాలా. కడగబడాలా వద్దా? లాస్ట్ ఒకటి చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 4:7. ఎలా అనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ఏమంటున్నాడు? ప్రాయశ్చిత్తం చెందినవాడు ధన్యుడు. పాపమును అట్టే పెట్టుకుంటే మనం ధన్యులం కాదంట. పాపాలు ఈ వారంలో 10 చేసినాము. ప్రభువా ఈ మందిరంలోకి వచ్చాము, ప్రభా నేను ఈ పాపాలు చేశాను ప్రభా. దేవునికి అన్నీ తెలుసండి. స్కూల్లో టీచర్ తప్పు చేస్తే టీచర్లు కొడతారు. స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే టీచర్లు కొడతారు. మనం పోయి టీచర్లను నడచవచ్చు. మనం ఇంట్లో తప్పు చేస్తే తల్లిదండ్రులు కొడతారు. కానీ దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర మనం తప్పు చేయకూడదు. ప్రభా నేను మన స్థితిని ఒప్పుకోవాలా. ప్రభా నేను పాపిని ప్రభాను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన కృప ద్వారా మనం ఏమైనాము? నీతిమంతులుగా తీర్చబడినాము. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5:21 ఏమన్నాడు? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగున ఆయనను, అంత గొప్ప దేవుడైన ఆయనను మన కోసం ఏం చేసినాడు? పాపంగా చేశాడు. కేవలం ఎందుకు? నీవు నేను నీతిమంతులుగా మార్చబడుటకు, నీవు నేను పరిశుద్ధంగా బ్రతుకుటకు, ఈ లోకంలో ఆయన రథసారథులుగా మనం ఉండడానికే మనల్ని పిలిచాడు. ఆయన పిలిచాడా లేదా? ఒకసారి చూసుకుందామా మనం ఏ విధంగా ఉండాలి? అపోస్తుల కార్యము 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వాళ్ళు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఇంద్రి. ఆదిమ సంఘము మనలాగా ఏ విధంగా అయితే సంఘం కట్టబడిందో, అపోస్తులైన వాళ్ళు సంఘం కట్టినప్పుడు ఏమై ఉన్నదంటే వాళ్ళు వాక్యాన్ని విని బాప్తిసం తీసుకున్నారు. యవనస్తులైన మీరు బాప్తిసం తీసుకోవాలా. ఎందుకంటే వాక్యంలో ఉంటేనే తప్ప మనం నీతిమంతులుగా మారలేము. దేవుని మందిరానికి రాక బయట ఎంతోమంది ఉన్నారు యవనస్తులు. ఎన్ని అలవాట్లు లేవు. ఇంటర్ చదువుతారు. నేను చేసే స్కూల్లో జాబ్ చేసే కాడ స్కూల్లో హెచ్ఐవి పాజిటివ్లు వస్తున్నాయి. హెచ్ఐవిలు అది కేవలం రక్తం మార్పిడి ద్వారానే, లేదంటే ఇంకొక కోరిక ద్వారానే వచ్చేది. అది ఎందుకు వస్తున్నాయి? తల్లిదండ్రులుగా మనం బాధ్యత అది. పిల్లలను ఎక్కడ పెట్టాలా? సండే స్కూల్లో పెట్టాలా, దేవుని సన్నిధానంలో పెట్టాలా. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? వాక్యం అంగీకరించిన వారు. ఇక్కడ వచ్చిన మనమందరం వాక్యం వినే కదా వచ్చేది. ఇక్కడ తర్వాత ఏం చేసినారు? బాప్తిసం పొందినారంట. పెళ్ళి తాళి కట్టకుండా భార్య అన్నారు. ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఏమంటారు? ప్రధానం ముహూర్తం చేసుకున్నారు లేదా ప్రధానం చేయబడింది అంటారు. అంతేగాని భార్య అన్నారు. పెళ్ళి తర్వాతనే భార్య అంటారు. నమ్మిన మనమందరం ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోలేదా? యవనస్తులు మీరు ముఖ్యంగా బాప్తిసం తీసుకోలేకుండా బాప్తిసం తీసుకోండి. ఆయన సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే అంత గొప్ప దేవుడు మన కోసం దిగి వచ్చాడు కాబట్టి, నీ కోసం నా కోసము ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన నమ్ముకోవాలా. నమ్మిన తర్వాత వాక్యం వినాలి. విన్న తర్వాత ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాలా. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమన్నా? బోధ యందును, వాక్యం చెప్తున్నప్పుడు వినాలా. తర్వాత సవాసమందు, అంటే మనం ఈ విధంగా సమకూర్చున్నప్పుడు సంఘ కూడికల్లో మనం ఉండాలి. తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఏదో ప్రయాణం తప్ప, లేదో అత్యవసర పరిస్థితి తప్ప ఇది మనం బంద్ చేయకూడదు. అందుకే ఎడతెగక రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగకుండ్రి. ఈ సంఘం మనం అపోస్తులైన పౌలు వాళ్ళ సంఘం ఆదిమ సంఘం ఏ విధంగా ఉందో కాబట్టే మనకి ఇంతవరకు సువార్త వచ్చింది. ఆయన ప్రేమను మనకు వెల్లడయ్యింది. విన్న నీవు నేను
ఎవరైనా ఇంకా బాప్తిసం తీసుకోలేదంటే బాప్తిసం తీసుకోవాలా. బాప్తిసం తీసుకున్న మనము ప్రతి వారం కంపల్సరీ దేవుని సన్నిధిలో ఆయన రొట్టెలో ఆయన రక్తంలో పాల్పంపులు పొందాలా. అందుకే యోహాను సువార్త యోహానుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఎవడు నా యందు నిలిచిందునో నేను వాని యందు నిలిచిందును వాయందు ఉన్నాను, అప్పుడు నేను ఏం చేస్తా అంటున్నాడు, తీగలు మీరు ద్రాక్షవల్లి నేను కాబట్టి నాలో ఉంటే తప్ప మీరు ఫలించరు అంటున్నాడు. మనమందరం ఆయనను అందరికీ ఎందరిని ఏర్పరచుకున్నాడో, ఎందరిని పిలుచుకున్నాడో, మన గ్రామంలో ఎంతమంది ఉన్నా అందరూ రాలేదు, మనమే వచ్చాము. ఎందుకంటే దేవుని వాక్యం మనలో వినిపిస్తుంది కాబట్టి మనం వచ్చాము. ఆయన గొప్పతనాన్ని తలపోసుకోవాలి. మొట్టమొదటిగా మనల్ని ఎక్కడి నుంచి తప్పించాడు? పాపం నుంచి, అంధకార సంబంధం నుంచి, చీకటి నుంచి. ఇవన్నీ తప్పించిన దేవుడు నిన్ను నన్ను ఇది నాన్న పిలుస్తున్నాడు. ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. ఆయన రక్తంలో కడగబడిన మనమందరము తప్పని పరిస్థితుల్లో కొంతమంది దైవజనులు ఏం చేశారంట, తన భార్య చనిపోతే కూడా పూడ్చిపెట్టలేదంట. దైవజనులు ఆరాధన అయిపోయినాక పూడ్చిపెడతా అన్నారంట. అంటే అంత నిక్కెచ్చుగా ఉన్నారు అప్పుడు దైవజనులు ఆ కాలంలో. ఆయన భార్య ఆరాధన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన బలలో శరీరం, మనమైతే ఏం చేస్తాము, సార్ నేను రాలేను, మా వాళ్ళు చనిపోయినారు, వీళ్ళైతే లేట్ చేసుకుందాంలే మన ఆరాధన, ఈ వారం లేకుండా మేము అనుకుంటాం. కానీ ఆ గొప్ప జనాన్ని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు భార్య చనిపోతే కూడా ఇంట్లో పెట్టొచ్చి సేవకుడు బయట వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళకి కార్యక్రమం ఇచ్చాడంట. ఆ పరిస్థితి తప్ప మనము రొట్టె విరిచట ఎందును కానీ ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం బంద్ చేయకూడదు. ప్రతి వారము దేవుని సన్నిధికి రావాలా, ఇక్కడ తీసుకోవాలా, సేవకుడు చెప్పే మాటలు వినాలా మనము. తర్వాత మనం అనుదిన జీవితంలో మనం ఏం చేయాలా, ఉదయం లేచినప్పుడు మొదలుకొని ఆయన పైన ఆధారపడి జీవించాలా. అప్పుడు అంతవరకు మనం నీతిమంతులుగా మారిన తర్వాత మనం ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. నిజమే ప్రభువా, మా బ్రతుకుల్లో ప్రభా ఈ రీతిగా మమ్మల్ని ఉంచిన విధానానికే స్తుతులు తండ్రి. నీ గొప్పదనాన్ని ప్రభా, నీ మహిమను ప్రభా ఈ లోకంలో ప్రభా ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని ప్రతిగానులతో వసింప శక్యం కానీ తేజమహిమ కలిగిన గొప్ప దేవుడిని మిమ్మల్ని ప్రభా ఈ భూలోకంలో ఆరాధించటకు స్తుతించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. జన్మ కర్మ పాపలైన మమ్మల్ని ప్రభా తండ్రి నిజమే ప్రభా, అన్న జాతిలో పుట్టిన నన్ను మమ్మల్ని ప్రభా సంరక్షించి కాపాడి నీ రక్తంలో తీర్చి ప్రభా నీతిమంతులుగా మార్చినందుకు మీకు స్తుతులు తండ్రి. పాపైన మమ్మల్ని ప్రభా మా కోసం మీ పాపిగా మారి మమ్మల్ని పరిశుద్ధపరిచిన విధానానికై మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నేను. పిలువబడిన పిలుపుకు మేము లోబడి జీవించే భాగ్యాన్ని దాచేస్తాను వేడుకొనొచ్చు. మేమందరం ప్రభా నీ వాక్యానికి లోబడి జీవించే భాగ్యాన్ని దాచేస్తాను వేడుకొనొచ్చు. ఇచ్చిన ధనతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగి నామమున ప్రార్థించి స్తుతించి బ్రతిమలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, చక్కటి మాటలు. మరి తమ్ముడు దానం చక్కగా వివరించాడు. వివరించినటువంటి తమ్మునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం సంఘం తరపున. ప్రారంభంలో సండే స్కూల్ నుంచి ఎదిగి ఈరోజు వాక్యాన్ని చెప్పే స్థాయికి వచ్చాడు అంటే నిజంగా సంతోషం. అలాగే మన సంఘములో కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలని మనవి చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీకు ఇంకా మూల పాఠాలే చెప్తూ ఉన్నాను, ఇంకా మూల పాఠాల్లోనే మీరు ఉన్నారు, ఇంకా మీరు పాలు తాగే వారి పసిపిల్లలుగానే మీరున్నారు. మీరు బలమైన ఆహారం ఎప్పుడు తింటారు, మీరు ఎదిగి టీచర్స్ ఎప్పుడవుతారు అని అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్నటువంటి సంఘానికి హెచ్చరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీరు బాగా గమనించండి. పిల్లల్ని మనం స్కూల్కి పంపిస్తాం, ఎందుకు అంటే బాగా చదవాలి అని. తర్వాత అబ్బాయి బాగా చదివి పాస్ అయ్యి అన్నిటిలో పాస్ అయిన తర్వాత ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత అబ్బాయి టీచర్గా మారిపోతాడు. ఒకప్పుడు
స్టూడెంట్గా ఉన్న అబ్బాయి తన చదవడం వల్ల తన ఏజ్ని బట్టి తాను బాగా క్రమంగా కష్టపడి చదువుకునటం ద్వారా అంచెలంచెలుగా ఎదిగి ఒకరోజు టీచర్ అయిపోయి పాఠాలు చెప్పే స్థాయికి వస్తాడు. అంటే ఎదుగుదల కనపడుతుందన్నమాట. మన మధ్యలో ఉన్నారు బ్రదర్ జోసెఫ్ ఎవరు జేమ్స్ గారు. ఒకప్పుడు చదువుకునే స్టూడెంట్, ఈరోజు టీచర్ అయ్యాడు జేమ్స్ కదా. అంటే లోకములో ఉన్నటువంటి చదువును మనము ఏ విధంగా అయితే డెవలప్ అవుతుంటే మనలో ఎంత సంతోషం ఉంటుందో, మన ఆత్మీయ స్థితి కూడా అలాగే డెవలప్ కావాలి. ఈరోజు ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి. తర్వాత పాటలు పాడడానికి వాయిస్ అంటే రేజ్ చేయాలి, మనం పాడాలి. రాదు రాదు రాదంటే ఇంకా రాకుండానే పోతుంది అది. పాటలు పాడడానికి మీరు ప్రాక్టీస్ చేయాలి, పాడడానికి ట్రై చేయాలి, పాడాలి ధైర్యం చేసి, అది వస్తూ ఉంటుంది. తర్వాత ఒకరోజు చిన్నగా మెసేజ్ మాట్లాడడానికి సిద్ధపడాలి. అలా డెవలప్ కావాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇలా ఎదుగుతూ ఉంటే దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆనందపడతాడు. నా బిడ్డ ఒకప్పుడు వింటున్నటువంటి వాక్యాన్ని చక్కగా గ్రహించి తెలుసుకొని ఆ విశ్వాసంలో అభివృద్ధి పొంది ఈరోజు 10 మందికి వాక్యం చెప్పే స్థాయికి వచ్చాడని దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. మన పిల్లల్ని కూడా మనం సంతోషపడుతూ ఉంటాం. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయ్యాడు అనుకోండి, ఎంత సంతోషం మనకు. ఇంటర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చక్కగా పాస్ అయ్యాడు అనుకోండి, సంతోషపడతాం. అలా డిగ్రీలో బాగా పాస్ అయ్యాడు అనుకోండి, సంతోషపడతాం. అంటే అభివృద్ధి అయ్యే కొద్దీ తల్లిదండ్రులకు ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఏమి రాకుండా ఏమి చదవకుండా ఉంటే ఆ తల్లిదండ్రులకు ఆనందం ఉంటుందా? ఎన్నేళ్ళైనా ఏం చదవడం లేదు, ఏమి రావడం లేదు, ఇక మొద్దు, ఏమి ఇంకా చేత కాదు అన్నటువంటి పరిస్థితిలో ఏ తల్లిదండ్రులు ఆనందపడరు. 20 ఏండ్లైనా ఇక ఏది రాకపోతే, ఏమి అభివృద్ధి చెందకపోతే ఏం ప్రయోజనం ఉండదు. ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులకు ఆనందం. అలాగే మనం కూడా మన ఆత్మీయ స్థితిలో ఎదగాలి, డెవలప్ కావాలి. బాప్టిజం తీసుకొని స్టార్ట్ చేసావు, నువ్వు ప్రభు మందిరానికి వస్తూ ఉన్నావు. ఇక నీలో డెవలప్ అనేది కనపడుతుందా? ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉందా? బాప్టిజం తీసుకున్న తర్వాత స్కూల్లో జాయిన్ అయినట్టు మనకు. ఏ స్కూలు? శరీర సంబంధమైన స్కూలు కాదు, ఆత్మ సంబంధమైన స్కూలు. ఈ స్కూల్లో బాప్టిజం తీసుకున్న నాడు రిజిస్టర్లో పేరు నమోదైంటుంది. ఇంకా ఆ రోజు నుంచి నువ్వు ఏం చేయాలా? ఎదగాలంగా, డెవలప్ కావాలా. ప్రార్థన చేయుట ఎందు, వాక్యము చెప్పుట ఎందు, ఇతరులకు దేవుని మందిరంలో పరిచర్య చేయుట ఎందు ఎదగాలి. ఇంకా ఎదుగుతూ ఉంటే పరలోకంలో ఉన్న దేవుడు సంతోషపడతాడు. నీ ఆత్మీయంగా నీవు కూడా చక్కగా బలపడే అవకాశం ఉంటుంది. తిమోతిని పౌలు గారు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక తిమోతి ఎంత డెవలప్ అయ్యాడంటే నిజంగా చాలా ఆశ్చర్యమవుతుంది. పౌలు గారు వాక్యం చెప్పి తిమోతిని బలపరిచాడు. తిమోతి ఎదుగుతున్నాడు, డెవలప్ అవుతున్నాడు. ఒకసారి తిమోతిని ఏమన్నాడంటే, ఒక సందర్భాల్లో నేను కనిన నా కుమారుడు అన్నాడు. నేను కనిన నా కుమారుడు అన్నాడు. అంటే ఆయన కన్నాడా అంటే ఆత్మీయంగా ఆయన ఏం చేశాడు? కన్నాడు. ఆత్మీయంగా బాప్తిసం ఇచ్చాడు కాబట్టి కన్నాడు. నా కుమారుడా అన్నాడు. ఇంకా కొంతకాలానికి ఆయన ఎదుగుతూ వచ్చేసరికి నా సహోదరుడు అన్నాడు. కుమారుడు ఏమైపోయాడు? సహోదరుడు అంటే తమ్ముని స్థాయికి వెళ్ళాడు. అంటే డెవలప్ అవుతున్నాడా? డెవలప్ అయ్యాడు, సహోదరుడు అయ్యాడు.
కుమారుడు సహోదరుడయ్యాడు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడండి. మా అబ్బాయి నేను నిలబడితే ఇద్దరం ఎట్టుంటాము? అన్నదమ్ముల లెక్క ఉంటామన్నమాట. చూశారా లేదా కదా? నేను మా పెద్ద అబ్బాయి నిలబడ్డామంటే, అబ్బాయి హైట్ ఉన్నాడు, నేను కొంచెం పొట్టిగానే ఉన్నా. ఇద్దరు నిలబడితే ఏదో అన్నదమ్ముల మాదిరి, అంటే ఎదిగాడు అనమాట. ఇప్పుడు ఈ తిమోతి కూడా ఏమయ్యాడు? కుమారుడు కాస్త ఎదిగి సహోదరుడు అయ్యాడు. నా సహోదరుడైన తిమోతి అని పలకరించాడు కొన్ని సందర్భాల్లో. తర్వాత కొంతకాలానికి దైవజనుడైన తిమోతి. అబ్బా, దైవజనుడు అంటే పని, అంటే ఆ తిమోతి పౌలు గారికి సమాన వారసుడైపోయాడు. ఇంకా దైవజనుడు అయ్యాడు అనమాట. దైవజనుడైన తిమోతి అంటున్నాడు. నా పనిలో సమాన వారసుడైన తిమోతి అంటున్నాడు. నిజంగా తిమోతి ఎంతగా డెవలప్ అయ్యాడో ఆయన ఆత్మీయ స్థితిలో, మన జీవితాల్లో కూడా మనం కూడా ఎదగాలి. ఈరోజు ఎదిగినటువంటి కుమారుడే దానం. స్టార్టింగ్లో సండే స్కూల్లో ఉన్నాడు. చిన్నగా తన ఆత్మీయ స్థితిని చక్కగా కాపాడుకుంటూ బలపడుతూ, స్టార్టింగ్లో పునాది బాగుపడాల. ఏమా? పునాది బాగుపడాల. ఆ పునాది గట్టిగా ఉంటేనే దాని మీద బేస్ నిలబడుతుంది, దాని మీద ఏదైనా కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడు పునాది ఏమై ఉండాలా? స్టాండర్డ్ ఉండాలన్నమాట. అందుకే చిన్నపిల్లల్లోనే ఏముండాలా? వాక్యం అనేది ఉండాలి చిన్నపిల్లల్లో. అందుకే చిన్నపిల్లల్ని పంపండి సండే స్కూల్కి. చిన్న వయసులోనే ఆ వాక్యాన్ని నేర్చుకొని, ఎవరు ఏ స్థితికి వెళ్తారో తెలియదు, దేవుడు ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో తెలియదు. కాబట్టి పిల్లల్ని మర్చిపోకుండా దయచేసి బడికి ఏ విధంగా అయితే స్నానం చేయించి పంపిస్తారో, అలాగే ఆదివారం కూడా శుభ్రంగా స్నానం చేయించి సండే స్కూల్కి పంపడానికి ప్రయత్నం చేయండి. ఇంటికాడ పెట్టకండి పిల్లల్ని, వాళ్ళు ఎదిగి గొప్పవారు అవుతారు దేవుని సన్నిధిలో. కాబట్టి చాలా మంచిది, చాలా చక్కటి విషయాలు తమ్ముడు దానం చెప్పాడు. తమ్మునికి వందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితాల్లో కూడా మనం కూడా ఎదగాలని ప్రభునామమున మనవి చేస్తూ మరి మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసము మన మధ్యలో ఉన్నది. తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మిమ్మలను మీరే చక్కగా పరీక్షించుకొని అందులో చేయి వేయాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. రోజులు గడిచే కొద్దీ పాపాలు తగ్గించబడాలి. రోజులు గడిచే కొద్దీ మన దినాలు కూడా దగ్గర పడుతున్నాయి. తెలుసు కదా మీకు? 2024 మొన్ననే స్టార్ట్ చేశామేమో, జనవరి అనుకుంటున్నాం. ఇప్పటికి ఎంత ఫాస్ట్ అయిపోయినాయి తెలుసా? 2024 ఏ నెలలో ఉన్నాం ఇప్పుడు? నవంబర్ 11వ నెలలో ఉన్నాం. వచ్చే ఆదివారానికి డిసెంబర్ 12వ నెలలోకి వెళ్ళిపోతాం, లాస్ట్ నెల. అంటే దినములు కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. మనం కూడా ఎక్కడికి దగ్గర అవుతున్నాం తెలుసా? గుంతకు దగ్గర అవుతున్నాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలో తెలుసా? పాపాలు తగ్గించబడాలి. పాపం అనేది చేయకుండా జాగ్రత్త పడండి దయచేసి. తప్పుడు పనులు చేసేటివి ఏవైతే ఉన్నాయో ఆపేయడానికి ప్రయత్నం చేయండి. ఏం కాదులే అనుకొని ఇష్టం వచ్చినట్టుగా చేస్తే నష్టపోయేది నీవే. చూడు, దెబ్బ తినేది నువ్వే, తర్వాత శిక్ష అనుభవించేది కూడా నీవే. దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకు. దేవుడు మనకేమిస్తున్నాడు బాబు? అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగము చేసుకొని మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా చెడు ఉంటే, ఏదైనా ఆయాసకరమైనది ఉంటే, ఏదైనా పాపం ఉంటే దాన్ని తీసేసుకోవడానికి ప్రయాసపడండి. దేవుడు కూడా సపోర్ట్ తీసుకోండి. దేవుడు కూడా ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అట్లనే ఉండకండి. కుక్కతోక
వంకరిగానే ఉంటుందంట. అది ఎంత సాగదీసి చక్కగా చేయడానికి ప్రయత్నం చేసినా అది రాదు. దేవుడు ఏర్పాటు చేశాడు దాన్ని. ఇంకా అది ఎలా ఉండాలి? వంకరిగానే ఉండాలి. కుక్కతోక దాన్ని ఎంత లాగినా, ఎంత స్ట్రైట్గా పెట్టినా, ఒకవేళ పైపులు పెట్టి దానికి అట్టే స్ట్రైట్గా మరి కొన్ని రోజులు అట్టే పెట్టినా కూడా అది తీసేస్తే కూడా అది ఎక్కడికి వెళ్తుంది? అక్కడికే వెళ్తుంది. వంకరిగానే ఉంటుంది. అలాగే మనం కూడా మన జీవితాలలో చేసినటువంటి పాపాలు మళ్ళీ మళ్ళీ చేయడానికి ప్రయత్నము చేయకండి. మంచిది కాదు, అది మన జీవితానికి మంచిది కాదు. కాబట్టి రోజు రోజుకి తగ్గించుకుంటూ మనలో ఉన్న చెడును తీసేసుకుంటూ దేవునికి ఇష్టకరంగా, దేవునికి నచ్చి మెచ్చే జీవితాన్ని జీవించాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకునండి. ఒక 2 నిమిషాలు మీకు మీరుగా ప్రార్థనలో ఉండాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మీకు మీరే నోరు విప్పి అలాగే ప్రభు నేర్పిన ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణములను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మలను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. కార్తమా నో దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇవన్నీను వేడుకొని బహుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి, వాక్యము చెప్పిన నీ దాసునికి, ప్రార్థన అవసరతో ఉన్న నీ పిల్లలందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా. అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు పెట్టుకునండి. ప్రార్థన అవసరంతో ఉన్నవారు అందరు రండి అమ్మా, ఒకేసారి ప్రార్థన చేస్తాను.